కృష్ణారావు గారు కానీ, ఇలాంటి చండ్ర రాగేశ్వరరావు గారు కానీ, ఇలాంటి చాలామంది విశిష్టమైన వ్యక్తులు ఆ సభలో ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో 81లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన కౌలాలంపూర్లో 2వ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించారు. 83లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఏదైతే స్వాతంత్ర సమరయోధుల కింద ఒక 5 ఎకరాలు భూమి ఇస్తే ఆ 5 ఎకరాలను కూడా పేదలకు పంచిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. డబ్బుల కోసం ఆశపడలేదు, ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు. కానీ అనునిత్యం ఆయన ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాడో ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి. కానీ ఎప్పుడు చూసినా మండలి బుద్ధప్రసాద్ గారిని చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈజ్ ఈయనకు కూడా వచ్చాయి. ఒక నీతి, నిజాయితీ, ఒక పద్ధతి, కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం, బుద్ధప్రసాద్ కూడా అంతే అభిమానం, దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం. ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు. అలాంటి ఈ సమయంలో